ఈరోజు అనంతపురంలో ఆంధ్రప్రదేశ్‌లోని కూటమి పార్టీలు, ప్రభుత్వ పెద్దలు సూపర్ సిక్స్, సూపర్ హిట్ అనే ఒక కార్యక్రమాన్ని పెట్టుకున్నారు. 2 జిల్లాలకు సెలవులు ప్రకటించి మరీ ఆ సభను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఉప ముఖ్యమంత్రి గారు లాంటి వాళ్ళు గన్నవరం నుంచి పుట్టపర్తికి ప్రత్యేక విమానంలో వచ్చి, పుట్టపర్తి నుంచి మళ్ళీ అనంతపురం సభ వరకు ప్రత్యేక హెలికాప్టర్‌లో వెళ్ళి, మళ్ళీ అనంతపురం సభ నుంచి పుట్టపర్తి వరకు ప్రత్యేక హెలికాప్టర్‌లు వచ్చి, పుట్టపర్తి నుంచి గన్నవరానికి ప్రత్యేక విమానంలో వెళ్ళి, సో ఈ విధంగా ఘనంగా సరే ఆ వేదిక మీద అందరూ ఏదో జెండాలు పట్టుకున్నారు, ఊగినారు. బై డిఫాల్ట్‌గా జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడం కోసం ఆ వేదిక బ్రహ్మాండంగా ఉపయోగించుకున్నారు. ఇదంతా ఒక ఎత్తు. ఆశ్చర్యం అనిపించింది ఏంటంటే, నారా లోకేష్ గారు ఆ వేదిక మీద కనిపించలేదు. పొద్దున వరకు అన్ని ఆ పేపర్లు అన్నింటిలో కనిపించారు, వస్తూ ఉన్నారు అని. కానీ చివరి నిమిషంలో నారా లోకేష్ గారి పర్యటన రద్దయింది అని, ఆ రద్దుకు కారణాలు ఏం చెబుతున్నారు టీడీపీ వాళ్ళు ప్రకటించారు అని అంటే, నేపాల్లో తెలుగు వాళ్ళు చిక్కుకున్నారని, వాళ్ళను సురక్షితంగా పిలిపించే బాధ్యతను నారా లోకేష్ తీసుకున్నారు. దాన్ని కోఆర్డినేట్ చేయడం కోసం ఆయన బిజీగా ఉన్నారు అని చెప్పడం కోసం, ఇంకెవరో అక్కడ ఎవరితో మాట్లాడుతూ ఉన్నట్లు, కొన్ని నేపాల్లో ఉన్న వాళ్ళతో మాట్లాడుతున్నట్లు, అంటే నేపాల్లో మొత్తం అంతా ఇంటర్నెట్ బంద్ చేశారు. మరి వాళ్ళు ఎక్కడి నుంచి ఇంటర్నెట్ మాట్లాడారో తెలియదు. పోనీయండి, సేఫ్గా ఉండి సంతోషమే. తెలుగు వాళ్ళు ఎక్కడో మాట్లాడుతూ ఉన్నట్లు, నారా లోకేష్ గారు వాళ్ళని కోఆర్డినేట్ చేస్తున్నట్లు ఒక వీడియో వదిలారు. ఇది కూడా కావాలని వదిలినట్లే ఉంది. ఎందుకని? ఇప్పుడు నేపాల్లో ఉన్న వాళ్ళని సురక్షితంగా తీసుకెళ్ళాలి అంటే నారా లోకేష్ గారు కంప్యూటర్ దగ్గర కూర్చొని కోఆర్డినేట్ చేయక్కర్లే. అధికారులు ఉన్నారు, భారతదేశ ప్రభుత్వం ఉంది, భారతదేశ ప్రభుత్వంతో మన రాష్ట్ర అధికారులు సమన్వయం చేసుకుంటారు. అక్కడేమి విదేశాల మీద ఏమీ దాడులు చేయట్లేదు. అది వాళ్ళ దేశంలో అంతర్గత సమస్య. మన వాళ్ళు కొన్ని రోజులు సేఫ్గా ఉంటే చాలు. అవసరమైతే భారతదేశ ప్రభుత్వం ప్రత్యేక విమానాలు పెట్టించని పిలిపించుకుంటారు. ఎవరైనా వచ్చేస్తూ ఉంటే అక్కడి నుంచి నేపాల్ నుంచి మన దేశం వచ్చే వాళ్ళ మీద ఏమి దాడులు ఇట్లాంటివి ఏమి జరగట్లేదు. సరే, తెలుగు వాళ్ళను సురక్షితంగా తీసుకొచ్చే బాధ్యత లోకేష్ గారు తీసుకున్నారంటే మరీ సంతోషం, ఏం కాదు. కానీ ఇంత కీలకమైనటువంటి బహిరంగ సభను రద్దు చేసి క్యాన్సిల్ చేసుకొని ఆయన లోకేష్ గారు రావడం, ఏమంటారు, సమన్వయం చేసుకుంటున్నాను అని చెప్పి ఒక వీడియో కావాలని రిలీజ్ చేశారు. అవును, అది నిజమేనని చెప్పి కలరింగ్ ఇచ్చేకి. కానీ లేదు, సంథింగ్ ఈజ్ ఫిషీ. లోకేష్ గారు రావడం వెనక సంథింగ్ ఈజ్ ఫిషీ. వరుసగా ఢిల్లీ పర్యటనలకు వెళ్ళి వచ్చారు. 4వ తేదీ ఢిల్లీ వెళ్ళారు, 7, 8వ తేదీ ఢిల్లీ వెళ్ళారు. అంటే ఏదో రాజకీయంగా కనుక కీలక మార్పులు ఆంధ్రప్రదేశ్లో జరగబోతున్నాయని సంకేతాలు కనిపించాయి. ఇప్పుడు ఇంత కీలక మీటింగ్లో లోకేష్ గారు డుమ్మా కొట్టారు. డుమ్మా కొట్టి నేపాల్లో ఉన్న తెలుగు వాళ్ళని పిలిపించేకి సమన్వయం చేసేకన్నారు. ఆ కారణం అంత వ్యాలిడ్గా లేదు. కానీ అంతకుమించి ఏదో బలమైన కారణం, బలమైన అసంతృప్తి, లేకుంటే బలమైన కారణమా, లేకుంటే బలమైన స్ట్రాటజీనా, ఏదో కనిపిస్తూ ఉంది. లోకేష్ గారిని ఏమైనా సీఎం సీట్ మీద కూర్చోబెట్టాలి అని చంద్రబాబు నాయుడు గారు వీలైనంత త్వరగా ఆ పని చేయాలి అని అనుకుంటే జనసేన, బీజేపీ ఏమైనా అడ్డుకుంటూ ఉన్నారా? వాళ్ళు ఈ టర్మ్ అంతా వద్దని అంటున్నారా? 29 ఎన్నికల ఫలితాల తర్వాత చూద్దామని చెప్పి ఏమైనా అంటూ ఉన్నారా? తెలియదు. నాకైతే జీరో ఇన్ఫర్మేషన్. అంటే అటువంటి ఛాన్స్ ఏమైనా ఉందా? ఇప్పుడు లోకేష్ గారు ఖచ్చితంగా ఈ సభను క్యాన్సిల్ చేసుకోవడం మనకి ఏదో బలమైన కారణం ఉంది. ఏంటా కారణం? వాట్ ఈస్ దట్ రీజన్? సంథింగ్ ఈజ్ ఫిషీ. చాలా పెద్ద కారణమే ఉంది. చూద్దాం.